కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లా పక్కపక్కనే ఉంటాయి, ట్విన్ డిస్ట్రిక్ట్స్ లాగా. కృష్ణా జిల్లా ఆంధ్ర, ఖమ్మం జిల్లా తెలంగాణ. తెలంగాణ జిల్లాలో ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చి ఆదుకున్నారు. మన కృష్ణా జిల్లాలో విజయవాడలో వరద వచ్చినప్పుడు ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చి ఆదుకున్నారు. మీరు చూసుకుంటే తెలంగాణ ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వచ్చాడు రేవంత్ అన్న, ఉప ముఖ్యమంత్రి వచ్చాడు, ఇంకా కొంతమంది అధికారులు వచ్చి మంచి చెడ్డ చూసుకున్నారు. మీరు చూసుకుంటే విజయవాడ కంటే తక్కువే ఇబ్బంది కలిగింది తెలంగాణలో. మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వచ్చారు? లింగులింగమని ఒక బొల్లిబాబు ఒక్కడు వచ్చాడు, అంతే కదా. ఉప ముఖ్యమంత్రి రాలేదు. ఎందుకు రాలేదంటే ఏం చెప్పాడు? నేను వస్తే ప్రజలకి చాలా కష్టం కలుగుతుంది, నేను కనుక వస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది, సహాయం చేసేటప్పుడు అంతా జనం అంతా చుట్టుముట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ బొచ్చేం కాదు. పసిపిల్లలు తిండికి పాలకి పస్తులుంటే పవన్ కళ్యాణ్ వచ్చాడు అని చుట్టూ తిరుగుతారు ఆ వరదల్లో. సిగ్గులేదు కొంచెమన్నా ఈ మాట చెప్పడానికి. సరే ఫ్యాన్స్ ఉన్నారు, ఇబ్బంది అవుతుంది అనుకుందాం. మరి ఎలక్షన్లకు ముందు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు పీఠాపురంలో మెయిన్ రోడ్డు మీద ఫార్చునర్ కారు మీద బానట్ మీద కూర్చొని ఇలా వెనక్కి చేయబెట్టి విండ్షీల్డ్ మీద ఆనుకొని పడుకొని ప్రయాణం చేసినప్పుడు అప్పుడు పబ్లిక్ ఇబ్బంది కాలేదా? అప్పుడు ట్రాఫిక్ జాములు కాలేదా? ఏంటిది అంటే ఓట్లు రాబట్టుకోవడం కోసం. సరే ఇంకో విషయం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు రోడ్డు మీద చీకట్లో ఎల్లకిలా పడుకున్నాడు పవన్ కళ్యాణ్. అప్పుడు జనానికి ఇబ్బంది కాలేదా? ఇది ఎంతవరకు నిజం? 5 కోట్లు ఇచ్చావు. 5 కోట్లు అంటే ఒక సినిమాలో 3 రోజులు షూటింగ్ చేస్తే పవన్ కళ్యాణ్కి 3 కోట్లు వస్తాయి, 6 కోట్లు వస్తాయి. సరే అంటే ఇప్పుడు ఇలాగే మాట్లాడుకోవాల్సి వస్తుంది. మంచి మనసుతో పవన్ కళ్యాణ్ సేవ చేసినా కూడా వంకర ఆలోచనలే వస్తున్నాయి. ఓట్లేసి గెలిపించుకునేందుకు మా పవన్ కళ్యాణ్ వచ్చాడు మా కోసం ఏంటి అని ఆ ఆత్మ సంతృప్తితో, ఆ తృప్తితో, సంతోషంతో బతకాలి. ఆ సంతోషం బతికిస్తుంది, ఆశ బతికిస్తుంది మనిషిని. ఇంకొక మడతలో కిడతలో కూడా ఉంది. చంద్రబాబు నాయుడు కూడా సై అంటే సయ్యే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కనుక వస్తే పవన్ కళ్యాణ్ వచ్చినాడన్న పేరే ఎక్కువ ఉంటుంది. కెమెరామెన్లు, ప్రెస్ వాళ్ళు మొత్తం అంతా పవన్ కళ్యాణ్ మీదనే ఫోకస్ పెడతారు, బొల్లిబాబు మీద ఫోకస్ ఉండదు. కాబట్టి రాకపోతే కూడా మంచి జరిగింది, మొత్తం నేనే చూసుకున్నాను విజయవాడలో అని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు ఫుల్ ఎంజాయ్. మొత్తానికి నమ్ముకున్నందుకు ప్రజలకి బాగా గూటం కొట్టారు. థ్యాంక్ యూ.